జీవించే ప్రతిదినము ఇదిగో పరలోకంలో ఇన్వెస్ట్మెంట్ చేశాను రా, దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేశాను రా, దేవుడితో ఉండేటప్పుడు గొప్ప స్థాయిలో ఉంటాను రా, ఈరోజు ఈ కష్టం పర్వాలేదు అనుకుంటా. సేమ్ ఐడియాలజీ, దృష్టి కలిగి అంతే. దృష్టి లేనివాడు ఇదిగో ఈరోజు నేను అనుభవించుకుని ఈ డబ్బులు చేర్చి పెట్టుకుంటే రేపు డబ్బులు ఉంటాయి. ఈరోజు ఆపుకుంటావు దేనికి, రేపు డబ్బులు ఉంటాయని. సేమ్ ఐడియాలజీ. ఈ భూమిలో నువ్వు ఆపుకుంటే అక్కడ ఉంటాయి. డబ్బులు ఆపుకొని చెప్పట్లే, నీ జీవితాన్ని కంట్రోల్ పెట్టుకొని చెప్తున్నాను, నీ హృదయాన్ని లెక్క పెట్టుకొని చెప్తున్నాను, నీ జీవితం గురించి లెక్కప్పు చెప్పుకొని చెప్తున్నాను, నువ్వు చేసే కార్యాల గురించి జాగ్రత్త పడని చెప్తున్నాను. నీవు దేవుని చిత్తంలో ఉన్నావా పరీక్షించుకొని చెప్తున్నాను. దేవుని స్నేహితుడు కొన్నావా, దేవుని శత్రువు కొన్నావా? సిలువ శత్రువులు అని పిలబడుతున్నారు బైబిల్లో కొంతమంది. ఎవరు సిలువ శత్రువులు? దేవుని ఎరగని వారు కాదు. ఈ మాటకు ముగిస్తుంది, సారీ టైం అయిపోయింది. సిలువ శత్రువులు ఎవరంటే క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్పి క్రీస్తుతో నిబంధన చేసి క్రీస్తు నా రాజ్యాన్ని అంగీకరించి క్రీస్తుకి ద్రోహం చేసేవారు. అంటే దేవుని కన్నా లోకాన్ని ప్రేమించేవారు, దేవుని కన్నా స్వార్థాన్ని కోరేవారు, దేవుని చిత్తాన్ని కన్నా అనుకునేది జరగాలి అనుకునేవారు. అయ్యో వారంతం భయంకరం అంట, వారంతం భయంకరం.